హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు నేను ఏంటంటే ఎన్ఎస్డిఎల్లో లాగిన్ తీసుకున్న వాళ్ళు, పాన్ సెంటర్ అనేది తీసుకున్న వాళ్ళు సిఎస్ఎఫ్ పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ లాగిన్ ఉంటే మీరు లాగిన్లో నుంచి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంకా ఐడి పాస్వర్డ్ అనేది మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి చేసుకోవచ్చు. సిఎస్ఎఫ్ పాన్ కార్డ్ అనేది ఏంటంటే మనం ఫాదర్ నేమ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ ఇలాంటివి ఏమన్నా మార్చుకోవడానికి మనకి ఈ సిఎస్ఎఫ్ పాన్ అంటారు. అది ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఒకవేళ మీరు కొత్త పాన్ కార్డు ఎలా అప్లై చేయాలో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే ఫామ్ 49A ఎలా ఫిల్ చేయాలో కూడా ఫిజికల్గా మన ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో కూడా వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు కింద చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎన్ఎస్డిఎల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. లాగిన్ అయిన తర్వాత ఎన్ఎస్డిఎల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిఎస్ఎఫ్ పాన్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. సిఎస్ఎఫ్ పాన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ మీ ఓల్డ్ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరిదైతే మీరు కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఓల్డ్ పాన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత పాన్ కార్డు మీద వాళ్ళ పేరు ఎలా ఉంది, ఇంటి పేరు ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ పేరు ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆన్ ద కార్డు, ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. తర్వాత వచ్చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత సెలెక్ట్ జెండర్ అడుగుతుంది, సో జెండర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. సో మీరు వచ్చేసి తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫాదర్ ఫస్ట్ నేమ్ అనేది ఇంటి పేరు ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ దగ్గర వాళ్ళ పేరు ఎంటర్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఏదైతే ఆ పాన్ కార్డుకి సంబంధించి ఆధార్ ఏదైతే ఇచ్చారో ఆ ఆధార్ నెంబర్ ఇవ్వండి. తర్వాత నేమ్ యాజ్ ఫర్ ఆధార్లో పేరు ఎలాగుందో అలాగే ఇవ్వండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసేసుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి. చాలామంది ఏంటంటే కరెక్షన్ చేసుకునేటప్పుడు కొంతమంది ఇదివరకు అప్లై చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇచ్చుకోవచ్చు మీరు. సో మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇచ్చుకోండి. ఒకవేళ మీకు ఇదివరకు అప్డేట్ అయ్యి ఉండకపోతే ఇప్పుడైతే మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ డోర్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ దీనికి చూసుకుంటే బ్లాక్ డోర్ నెంబర్ అడుగుతుంది, అక్కడ ఇంటి నెంబర్ ఇచ్చేసేసుకోండి. తర్వాత బిల్డింగ్ విలేజ్ అడుగుతుంది, విలేజ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఆ స్ట్రీట్ ఇది కూడా విలేజ్ ఇచ్చేయండి. ఏరియా లొకాలిటీ మీకు దగ్గరలో ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ విలేజ్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక టౌన్ సిటీ డిస్టిక్ దగ్గర మీరు డిస్టిక్ పెట్టేసేసుకోండి. తర్వాత సెలెక్ట్ ఇక్కడ మనకి ఇది అడుగుతుంది, సో సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మీ ఇష్టం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి, ఇది ఏదైంది. తర్వాత మీ ఆధార్ కార్డు మీద పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఫిజికల్గా ఒక ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఆ ఫిజికల్ ఫామ్ ఒకటి ప్లస్ ఆధార్ కార్డు 2 డాక్యుమెంట్స్ కదా. ఒకవేళ మనం డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఏది పెడతాం అది ఎలా లెక్కేసుకోవాలి మీరు. ఒకటి మనం ఫిజికల్ ఫాము సిఎస్ఎఫ్ ఫాము మాన్యువల్గా ఫిల్ చేసి అప్లోడ్ చేస్తాం, ఇంకొకటి ఆధార్ కార్డు. 2 ఓన్లీ ఆధార్ బేస్లోనే చేస్తున్నారనుకోండి 2 సెలెక్ట్ చేయండి. అలా కాకుండా అనదర్ ఇంకా ఎక్స్ట్రాగా ఫాదర్ నేమ్ చేంజ్ చేసేటప్పుడు అనదర్ ప్రూఫ్ కావాలనుకోండి 3 సెలెక్ట్ చేసుకోండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనుకోండి 4. ఇట్లా డాక్యుమెంట్స్ ఎన్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చిందాక మీరు ఏం చేంజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఫుల్ నేమ్ చేంజ్ చేస్తున్నారా, ఫాదర్ నేమ్ చేంజ్ చేస్తున్నారా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తున్నారా, జెండర్ చేంజ్ చేస్తున్నారా, అడ్రస్ అనేది అవ్వదు. అడ్రస్ ఆటోమేటిక్గా ఆధార్లో ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది. అడ్రస్ చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. ఇక్కడ మీరు ఏది చేంజ్ చేస్తున్నారో దాని మీద టిక్ చేసుకోండి. దాని మీద టిక్ చేసేసుకున్న తర్వాత మీరు కింద ఏమిస్తున్నారు, ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఏంటి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ ఉంది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆధారే ఉంటుంది ఖచ్చితంగా, అది మనం మార్చేది కాదు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏం పెడుతున్నారో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలి, చూజ్ ఫైల్ కనిపిస్తుంది చూసారా, చూజ్ ఫైల్ దగ్గర మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చూజ్ ఫైల్ దగ్గర వచ్చేసి మనకి మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారో, అంటే దీంతోపాటు మనం సిఎస్ఎఫ్ పాన్ ఫిజికల్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సిఎస్ఎఫ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది. ఆ ఫామ్ని ప్లస్ ఆధార్ కార్డ్ని ప్లస్ వీళ్ళ పాన్ కార్డు పోయిన పాన్ కార్డు అనేది అంటే పోయినా లేకపోతే కరెక్షన్ పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డు ప్లస్ మీరు ఏదన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా పెడితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి
మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ కింద క్రియేట్ చేసి చూస్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూసి మీరు ఫిల్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకవేళ మనకి చేంజెస్ ఏమీ లేవు. చాలామందికి పాన్ కార్డ్ అనేది పోద్ది. పాన్ కార్డ్ పోయినప్పుడు ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. అయితే ఎలా చేయొచ్చు? ఆధార్ నంబర్ ఉండాలి, దానికి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఈ పాన్ కార్డ్ కానీ రీప్రింట్ పాన్ కార్డ్ కానీ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మరి పాతకాలంలో మొన్నటి వరకు కూడా ఒక 5 ఇయర్స్ వరకు కూడా మొబైల్ నెంబర్ ఎవరికి లింకే లేదు. ఒక 5 ఇయర్స్ వరకు కూడా. వాళ్ళందరూ మళ్ళీ పాన్ కార్డ్ అనేది పోయిందనుకోండి, పాన్ కార్డ్ పోయినప్పుడు రీప్రింట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఇట్లా సిఎస్ఎఫ్ ఫామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. కరెక్షన్ అంటే ఏంటి? ఏమీ ఉండదు కరెక్షన్లో. ఓన్లీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం చూస్ ఫైల్ దగ్గర ఏదైతే ఆ ఫిజికల్ ఫామ్ ఉందో ఆ ఫిజికల్ ఫామ్లో మొత్తం ఫిల్ చేసేసుకొని అది ఎలా ఫిల్ చేయాలనేది కింద ఇచ్చాను, ఫిల్ చేసేసుకోవాలి. ఫిజికల్ ఫామ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా చేంజ్ చేయాల్సింది ఉంటే ఆ బాక్స్లో టిక్ చేయాలి అంతే. చేయాల్సిన చేంజెస్ ఏమీ లేవు, మాకు ఫిజికల్గా కార్డు వస్తే సరిపోద్ది అని అనుకుంటే ఇవన్నీ ఎంటర్ చేసేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకొని మీరు సబ్మిట్ చేసేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పాన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్డిఎల్ మేనేజ్మెంట్లోకి వచ్చి లిస్ట్ ఆఫ్ పాన్ కార్డులోకి వచ్చేస్తే మీరు ఏ పాన్ కార్డు అప్లై చేశారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై చేసిన ఏం లేవు కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఇలా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు న్యూ పాన్ కార్డు చేసినా సిఎస్ఎఫ్ చేసినా ఫిజికల్ ఫామ్ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ ఫామ్ ఒకటి ప్లస్ ఆధార్ కార్డు ఒకటి, ఈ రెండు స్కాన్ చేసేసుకొని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి మైనర్ కార్డు మరి మేజర్లోకి వచ్చిన తర్వాత ఎలా చేయాలంటే సేమ్ ఇంతే. కరెక్షన్లోకి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్ డీటెయిల్స్ ఇచ్చేసేసుకొని రీప్రింట్ అనేది ఇచ్చేసుకోవడమే అంతే. దానికి పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఈజీగా అయిపోద్ది. ఇంకొక విషయం మీకు దీనికి సంబంధించి ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫామ్ 49A ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, సిఎస్ఎఫ్ పాన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, అలాగే కొత్త పాన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత దానికి సంబంధించిన ఈ వాలెట్లో మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. ఒకవేళ మీకు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ మీరు ఎన్ఎస్డిఎల్ మేనేజ్మెంట్లో ఇంకొక విషయం చెప్తాను. లిస్ట్ ఆఫ్ పాన్ కార్డ్స్లోకి వెళ్ళినప్పుడు మీరు కార్డ్ అనేది అప్లై చేశారనుకోండి, అప్లై చేసిన తర్వాత మీకు ఏ డేట్లో కార్డు ఆ డేట్లోనే మీకు అక్కడ కనపడదు. ఇప్పుడు ఈరోజు చేసామనుకోండి, ఈరోజు మనం 18, ఈరోజు 19 కాబట్టి 19th చేసిన కార్డు 20న మనకు కనిపించదు, 18th చేసిన కార్డు ఈరోజు కనిపించదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డేట్ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.